శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు. మహిళా మండలి కుట్టు మిషను. శని ఆదివారాలతో 2 సెలవులు కలిసొచ్చాయని యాజలి వెళ్ళాం. అమ్మమ్మ సంబరంగా ఎదురొచ్చింది. కుశల ప్రశ్నలు అయి కాఫీ తాగుతూ ఏమిటమ్మా విశేషాలు అంది అమ్మ. పెద్ద విశేషమే ఉంది. ఆ మధ్యన వాళ్ళెవరో వచ్చారు. మన ఊళ్ళో అదేమిటో పెడతారట. దానికి నేనేమిటోట, పిన్ని ఏమిటోట, మన గోపాలం భార్య రామసీత లేదు అదేమిటోట, ఊళ్ళో ఆడవాళ్ళందరూ ఇంకేమిటేమిటోట అంది అమ్మమ్మ ముసిముసిగా నవ్వుతూ. ఒక్క ముక్క అర్థం కాలేదు మాకు. అట్లా ఏమిటోట ఏమిటోట అంటే ఏమర్థం అవుతుంది, వివరంగా చెప్పు అన్నారు తాతయ్య. మీరే చెప్పండి అంది అమ్మమ్మ. ఏం లేదమ్మా, ఆ మధ్య వీడీఓ గారు మనూరికి వచ్చారు. గ్రామాభివృద్ధి కోసం ఊరూరా మహిళా మండలి ఏర్పాట్లు చేస్తున్నారట. మనూళ్ళోనూ పెడతారుట. ఆ మహిళా మండలికి మీ అమ్మ అధ్యక్షురాలు, పిన్ని ఉపాధ్యక్షురాలు, గోపాలం భార్య కార్యదర్శి, మిగిలిన ఆడవాళ్లందరూ సభ్యులును అన్నారు. అబ్బో, ఇంకే, నీ గౌరవం మరింత పెరుగుతుంది అంది అమ్మ. మహిళా మండలి ప్రారంభోత్సవం జరిగిందని అమ్మమ్మ వాళ్ళంతా చాలా హడావిడిగా ఉన్నారని ఉత్తరం రాశారు. 2 నెలల తర్వాత ఊరికెళ్ళాం. ఎలా ఉంది మీ మహిళా మండలి అని అడిగింది అమ్మ. ఏదో ఉంది, అటుకి ఇటుకి కాకుండా అంటూ మొదలుపెట్టి బోలెడు విషయాలు చెప్పుకొచ్చింది అమ్మమ్మ. ప్రారంభోత్సవానికి పట్టుచీరలు నగలు వేసుకుని చక్కగా పేరంటానికి వచ్చినట్లు అందరూ వచ్చారట. ఒక కుట్టు మిషన్ ఇచ్చారట. పారిజాతం అనే కుట్టు టీచర్ని కూడా పెట్టారుట. పారిజాతానికి డాన్స్ కూడా వచ్చట. కుట్టు డాన్సులు నేర్పుతానందిట. డాన్సులు నేర్చుకుంటామని 4-5 పిల్లలు ముందుకొచ్చారుట. 10 రోజులు బాగానే నేర్చుకున్నారుట. తర్వాత దెబ్బలాటలైపోయాయిట. వీరభద్రయ్య గారి కూతురు లలితని బుచ్చయ్య గారి కూతురు రామలక్ష్మి గడ్డం మీద తన్నిందట. అప్పుడెప్పుడో లలిత వాళ్ళింట్లో దొంగతనంగా దానిమ్మకాయలు కోస్తున్న రామలక్ష్మి అన్నయ్యని పట్టుకుని 2 వాయించి 4 తిట్టి పంపించారట. అది మనసులో పెట్టుకుని కక్ష సాధింపు చర్యగా బదులు తీర్చుకున్నారని గొడవ చేసిందట వీరభద్రం భార్య. అదేం కాదు, కూర్చొని లేచే భంగిమలో పొరపాటున కాలు తగిలిందంటారుట వీళ్ళు. ఆ తగిలే కాలేదో ఇంకెవరికైనా తగల్లేదే, మా అమ్మాయికే తగిలిందే అంటారుట వాళ్ళు. అది నెపంగా పెట్టుకుని ఏనాటి విషయాలో తవ్విపోసుకుని ఆడవాళ్లు జుట్టు పట్టుకుని అంతటితో ఆగక మగవాళ్ల దాకా పోయేసరికి తాతయ్య గారు కలగజేసుకుని సర్ది చెప్పారుట. కుట్టు టీచర్ని పిలిచి, ఏం మా పారిజాతమ్మా, డాన్స్ నేర్పమంటే ఈ తన్నులాటలేమిటి అని అడిగారుట. నేనేం ఎరగనండి, డాన్స్ నేర్పుతున్నాను. తాంతద్దాం అని కింద కూర్చుని తథై తథై అని లేవాలి. అందరూ ఒకేసారి లేచేసరికి రామలక్ష్మి కాలు ఆ పిల్ల గడ్డానికి తగిలింది అందిట. సర్లే, ఎందుకొచ్చిన పీడాకారం, ఈ డాన్సులు చాలుగాని అని తాతగారు అంటూ ఉంటే పారిజాతం అడ్డుపడి, కాదండి, ఇంకా తర్వాత అంతా తాంతాం అంటూనే ఉంటుందండి డాన్సు, కూచోటాలు లేవటాలు ఉండవు అందిట. అసలేవీ లేకపోతేనే తన్నేసుకుని ఇంత రాద్ధాంతం చేసిన ఈ పిల్లలు తంతాం అంటే సర్వమంగళం చేసి పెడతారు. వద్దులే తల్లి, నీకో దండం అన్నారుట తాతగారు. మరెలా అందిట పారిజాతం. కుట్లు వచ్చన్నావుగా, అవి నేర్పు అన్నారుట. కుట్లు అనేసరికి అందరూ వెనక్కి తగ్గారుట. నా ఉద్యోగం ఊడిపోతుంది ఎవరికి ఏవీ నేర్పకపోతే అని పారిజాతం గుడ్ల నీళ్లు కుక్కుకుందిట. సరే ఉందిగా మన లక్ష్మీకాంతం, దానికి నేర్పిస్తే సరి అనుకున్నారుట. మా ఊళ్ళో లక్ష్మీకాంతం అనే ఓ అమ్మాయి ఉంది. నా బుద్ధి తెలిసిన దగ్గర నుంచి ఆ అమ్మాయి వయసు 14. వెర్రి మేళం, బొత్తిగా తెలివితేటలు లేవు. ఏదైనా విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తే పెళ్ళవుతుందని తల్లిదండ్రుల తాపత్రయం. వంట, సంగీతం వగైరాలన్నీ నేర్పించాలని విఫలమై ఊరుకున్నారు. పోనీ కుట్టు నేర్పిస్తే బావుంటుందని పారిజాతానికి అప్పచెప్పారు. మిషన్ మా సావిట్లోనే ఉంది. పారిజాతం వారానికి 4 రోజులొచ్చి పగలంతా నేర్పుతుందిట. లక్ష్మీకాంతం పాపం అన్నానికైనా పోకుండా
రోజంతా నేర్చుకుంటుందిట. గత 15 రోజులుగా నిరాటంకంగా సాగుతున్నాయట కుట్టు క్లాసులు. ఇంకా సేపట్లో వస్తారిద్దరూ అంటూ ముగించింది అమ్మమ్మ. 10 కొట్టేసరికి ముందు లక్ష్మీకాంతం, తర్వాత పారిజాతం వచ్చేశారు. ఏం నేర్చుకుంటున్నావే లక్ష్మీకాంతం అంది అమ్మ. జాకెట్ నేర్చుకుంటున్నానక్కయ్య అంది లక్ష్మీకాంతం. అబ్బో, మా ఊళ్ళో ఉషా మిషన్ వాళ్ళు నెల తిరిగినా పరికిణీ నేర్పటంలోనే ఉంటారు. నువ్వు 15 రోజులకే జాకెట్ దాకా వచ్చావంటే గొప్ప విషయమే అంది అమ్మ. విజయ్ని కూడా ఉంచి కుట్టు నేర్పించు అక్కయ్యా అని సలహా ఇచ్చింది. చూద్దాంలే, ముందు నువ్వు నేర్చుకుంటే తర్వాత అది నేర్చుకుంటుంది అంది అమ్మ. కుట్టు క్లాసు మొదలైంది. కుతూహలంతో నేను వెళ్ళి నిలబడ్డాను. పారిజాతం అక్కయ్య, పలకల మెడ జాకెట్టుకి కూడా 2 చేతులు కత్తిరించాలా అని అడుగుతోంది లక్ష్మీకాంతం గుడ్డ ముందేసుకుని. ఏ జాకెట్టుకైనా 2 చేతులుండాలి కదా లక్ష్మీకాంతం అంటోంది పారిజాతం నా దగ్గర్నుంచి పట్టుకెళ్లిన చందమామ తిరగేస్తూ. ఇక అక్కడుంటే ప్రమాదం అని పరిగెట్టుకొచ్చేశాను. మరో 2 నెలల తర్వాత ఊరెళ్ళాం. కుట్టు మిషన్ హాల్లో ఉంది ముసుగేసుకుని. ఏమైందే అమ్మా కుట్టు క్లాసు అంటే, నా బొంద కుట్టు క్లాసు. అదేం నేర్పిందో ఇదేం నేర్చుకుందో. నీకు జాకెట్ కుడతా, పెదనాన్నకి బనీను కుడతా అని పీక్కు తింటూ ఉంటే నాకు కర్లపాలెం వాళ్ళు పెట్టిన పట్టుగుడ్డ, పావలా పోసి కొన్న బనీను గుడ్డ ఇచ్చాను. కుట్టి పట్టుకొచ్చింది. రవికి తొడుక్కు చూదామంటే ఒక చెయ్యి బాగానే ఎక్కింది, 2వ చెయ్యి దగ్గర ఇరుక్కుపోయింది. పైకి పోదు, కిందికి రాదు. బలంగా లాగేసరికి చిరిగి ముక్కలైపోయింది. అయ్యో, కొత్త జాకెట్టు పిగిలిపోయిందా అంది అమ్మ. ఇంకా నయం కాదు, పట్టుగుడ్డ కాబట్టి చిరిగినా ఊడొచ్చింది. అదే మీ నాన్న బనీన్ తొడుక్కుని అందులో ఇరుక్కుపోతే ఏం చేసేవాళ్ళం? మల్లుగుడ్డ, ఎంత పీకినా ఏం ప్రయోజనం? కవచంతో కర్ణుడిలా ఆయనలా బనీన్తో ఉండిపోవలసి వచ్చేది అంది అమ్మమ్మ. మరి పారిజాతాన్ని పిలిచి అడగలా? పారిజాతం ఊరొదిలి వెళ్ళాకేగా సొంతంగా లక్ష్మీకాంతం కుట్టు మొదలుపెట్టింది అంది అమ్మమ్మ. కథ సమాప్తం.